ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. సో మామూలుగా ఉండదనమాట. అస్సలు పొద్దున్నుంచి యూట్యూబ్ పోల్స్‌లో ఎక్కడ చూసినా కానీ షేక్ ఆడుతున్నాయి అసలు ఓటింగ్ పోల్స్. అమ్మో! చాలా గట్టిగా ఉన్నాయి అసలు. ఒక్కొక్కళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చలాయించడం కోసం నాలాంటి బుడ్డ రివ్యూయర్‌ని కూడా పెద్దోడిని చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 ఓటింగ్ పడుతుందండి నా ఛానెల్‌లో. మీరు నమ్మరు. ఫస్ట్ టైమ్ నా నా ఛానెల్‌లో పడటం. 20,000 దాటడం అనేది నా ఛానెల్‌లో హైయెస్ట్ అనుకుంటే 1,00,000 దగ్గరికి తీసుకెళ్లారంటే అది మామూలు విషయం కాదు. ఆల్ క్రెడిట్ గోస్ టు ఫ్యాన్స్. ఇప్పుడు పీఆర్స్ అని అనను గానీ బట్ ఫ్యాన్స్. నేను ఒక మాట అయితే గట్టిగా చెప్తున్నాను. సో కొంతమంది పీఆర్స్ ఓట్లేస్తుంటారు. కింద కామెంట్స్ పెడుతుంటారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఏ రివ్యూయర్ ఛానల్ అవ్వచ్చు, ఏ ప్రోమోస్ అవ్వచ్చు. నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా వెళ్ళి ఆ కామెంట్స్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పక్కన లవ్ సింబల్ పెట్టడం ఇలాంటివి చేయకండి. డిఫరెంట్‌గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? వేరేలాగా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి అన్న ప్రోమోకి పెట్టారు. దాని కింద కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పెట్టి లవ్ సింబల్ పెట్టడం కంటే ఆ పీఆర్‌లు అలాగే చేస్తుంటారు. మీరు అలా పెట్టకండి. సో లేదా సుమన్ శెట్టి అన్న వాళ్ళు బాగున్నారు. సుమన్ శెట్టి అన్న వైఫ్ మంచి క్యూట్‌గా ఉన్నారు. బాగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. ఆ పీఆర్ గేమ్‌లో మీరు అనవసరంగా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. అది ఎవ్వరి యూట్యూబ్ ఛానల్స్‌కి వెళ్ళినా, ఎవరి రివ్యూయర్స్ కిందకి వెళ్ళినా కానీ మీరు మీ ఓన్ కామెంట్స్ ఏదైతే ఉందో సో దాన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? అదనమాట. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద 10K సబ్స్క్రైబర్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా ఈ సీజన్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మన ఛానల్. సో మీ సపోర్ట్తోనే సో అదే సపోర్ట్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. సో టాప్ ప్లేస్లో సో తిరుగులేదు. ఇంకా ఈ వీక్ అంతా అతనిదే రాజ్యం. ఈ వీక్ అంతా ఆ కళ్యాణ్ గాడి రూల్ నడుస్తూనే ఉంటుంది. మనం ఏం చేయలేం దానికి. దట్టు అసలు ఒక విషయం చెప్తాను, చాలా పెద్ద సీక్రెట్. ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఈ అబ్బాయి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఇతనికి యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. ఒక విండో ఓపెన్ అయింది ఇతనికి ఫ్యామిలీ ఆడియన్స్లో. భయంకరంగా నచ్చేస్తున్నాడు ఈ పిల్లోడు. ఇంటి పక్కన కుర్రోడ్లాగా కనిపిస్తున్నాడండి. ఇప్పుడు నేను చెప్తుంటే సో ఓటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడాలి. సో అది కైండ్లీ అండర్స్టాండ్. ఓకేనా? ఈ అబ్బాయికి మాత్రం బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. ఇంతాక సుమన్ అన్న కోసం 20 ఇచ్చేశాడు. 20 మినిట్స్ ఇచ్చేసి తను 50 లాస్ట్ తీసుకున్నాడు. ఎందుకు? ఇతనే కదా నా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదు అని చెప్తున్న వ్యక్తి అంత స్వార్థంగా 20 ఉంచుకోవాలి అని అనుకోలేదు తను. సుమన్ అన్న కోసం తను త్యాగం చేశాడు. ఇలాంటి కొన్ని కనిపిస్తుంటాయి. నిన్న మిడ్ నైట్ రివ్యూ చేశారు. సరే చూడకపోతే ఎవరైనా చూడండి. తనూజతో కూర్చొని మాట్లాడినప్పుడు తనూజ కోసం తను ఎంత మంచిగా మాట్లాడుతుంటాడో, నువ్వు ఈ పాయింట్ ఇలా పెట్టు, ఈ పాయింట్ ఇలా చెప్పు అని. మామూలు కదా, హౌస్లో చాలా మందికి ఇతను కనెక్ట్ అయిపోయాడు. హౌస్లోనే కనెక్ట్ అయ్యాడు ఇతను. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది ఇతనికి. ఇతను ఆపే దానికే లేదనమాట. సో చాలా పాజిటివ్ ఓటింగ్ పడుతుంది. చాలా పాజిటివ్ క్లిప్స్ పడుతున్నాయి. చాలా పాజిటివ్గా గ్రాఫ్ పెరుగుతూ ఉందన్నమాట. అది కళ్యాణ్ సంగతి. అండ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ నిజంగానే ఇమాన్యుయల్కి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంటుందా ఉండదా, అసలు ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతారా మీ ఊరికి ఎవరికి తెలుసు. ఇమాన్యుయల్ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. బట్ ఓటింగ్ కూడా ఇమాన్యుయల్కి పడుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తనూజ లేరు. ఓకేనా? సో తనూజ ఒకటే లేరు, ఇంకా మిగిలిన అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ సుమన్ శెట్టి అన్న లేరు, తనూజ సుమన్ శెట్టి అన్న లేరు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా ఓటింగ్లో. సో మిగిలిన వాళ్ళందరూ ఓటింగ్లో ఉన్నప్పుడు రితు లేదు. ఇమాన్యుయల్కి అసలు ఫస్ట్ టైం ఓటింగ్లోకి వస్తున్నా కానీ ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ తనూజ ఉంటే ఇమాన్యుయల్ 3వ ప్లేస్లో ఉండేవాడేమో. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంటున్నాడు. అంటే కళ్యాణ్ తనూజ అసలు ఓటింగ్లోనే లేకపోతే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడనే కదా దాని అర్థం. అసలు ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వస్తున్న ఒక పర్సన్ సో టాప్లో ఉంటున్నాడు అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు టాప్లో ఉన్న టాప్ 2 కంటెస్టెంట్స్ లేకపోతే అతను టాప్లో ఉంటాడంటే సో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అతను టాప్ 3 ప్లేస్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. అతను టాప్ 3 ప్లేస్లో ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళినప్పుడు ఉంటాడు అని క్లియర్గా ఇండికేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇతనికి మంచిగానే ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్కి. సో కొన్ని ఇమాన్యుయల్ మార్చుకుంటే పొయ్యే కొద్దీ కొంచెం పాజిటివ్గా కానీ గేమ్ ఆడగలిగితే సో ఈ బ్యాక్ బిచ్చింగ్ లాంటివి కొన్ని జరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతున్నాయి. అలాంటి ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఇమాన్యుయల్కి తన ఆడే ఆటకి తనకు చేస్తున్న ఎంటర్టైన్మెంట్కి ఇంకొంచెం పాజిటివిటీ కానీ తోడైతే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. సో టాప్ 3 పక్కా ఫిక్స్ అంతే. ఇంకా ఇప్పటికే ఫిక్స్, ఇంకొంచెం గట్టిగా ఫిక్స్. ఆ నెక్స్ట్ ప్లేస్లో ఓటింగ్ పడుతున్న పర్సన్ డెమోన్ పవన్ అండి. అంత జరిగినా నిన్న నామినేషన్స్లో కొంచెం హడావిడి అది ఇది జరిగినా కాడ సో ఓటింగ్ అయితే మాత్రం డెమోన్ పవన్కి చాలా గట్టిగా పడుతుంది.
అసలు ఈ రోజు హైలైట్ ఏంటంటే డెమోన్ పవన్ కంటే పాపం డెమోన్ పవన్కి ప్రోమో పడలేదు, ఇంకా పడలేదు ప్రోమో. మేబీ పడితే మాత్రం ఓకే, కానీ పడకపోతే మాత్రం అది కొంచెం అన్యాయం చేసినట్టు అయితే. ఎందుకంటే డెమోన్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయారు లైవ్లో, అలా వెళ్ళిపోయారు, కనిపించలేదు అసలు డెమోన్ మదర్ వచ్చినట్టు. ఆల్మోస్ట్ ఎవరికి చూపించలేదులేండి, ఆ బుడ్డ పాపది తనూజ వాళ్ళ బుడ్డ పాపది ఒకటే చూపించారు, మిగిలిన అది ఎవరి ఫేస్లో ఏమి చూపించలేదు. డెమోన్ వాళ్ళ మదర్ కనిపించలేదు. సో అది కానీ ప్రోమో కానీ వేసుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదేమో, ఆ అబ్బాయికి నామినేషన్స్లో ఉన్నాడు కదా, ఇంకొంచెం ఎర్లీగా ప్రోమో కానీ వదిలి ఉంటే. ఆ మూడో ప్రోమో సంజన గారి కోసం వదిలేరు ప్రోమో, సంజన గారి కోసం వదలడం వల్ల ప్రోమో అసలు ఆ ప్రోమో చూసిన వెంటనే హాట్‌స్టార్ ఓపెన్ చేసి నువ్వు గుద్దురా ఓటు, నువ్వు కొట్టరా ఓటు, నువ్వు వేయరా ఓటు, అట్లా వేసేసి ఉంటారు. ఏడుస్తా హాట్‌స్టార్ మొబైల్ మొత్తం ఇక్కడ మొత్తం ఇట్లా తుడుచుకుంటా ఇట్లా రుద్దుకుంటా రుద్దుకుంటా ఓట్లు వేస్తుంటారు సంజన గారికి. ఎందుకంటే అదంతా ఎమోషనల్ ప్రోమో అది. అంటే ఆమెకు కూడా సేమ్ దానికంటే ఎవరైతే బుడ్డతో వచ్చిందో తనుజ వాళ్ళ పాప సిస్టర్ పాప, ఆ బుడ్డదానికంటే ఇంకా చాలా చిన్న బిడ్డ సంజన గారు వాళ్ళ పాప. ఆ పాప కోసం ఎదురు చూస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ తనకి తెలుసు వస్తారని, సంజన గారికి క్లియర్గా తెలుసు. ఇప్పుడు ఆమె రావట్లేదు అని చెప్పి ఏడవట్లేదు ఆమె అక్కడ క్లియర్గా. వస్తే బాగుండు తొందరగా అని చెప్పి ఆమె ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అది క్లియర్గా. ఇప్పుడు అది డ్రామా అనడానికి లేదు, ఎందుకంటే ఇదే పాయింట్. రావట్లేదు, ఇంకా వస్తే తొందరగా వచ్చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు తప్పితే రారు, బిగ్ బాస్ టీం నాకు అన్యాయం చేస్తారు ఈ రేంజ్లో ఏడవట్లేదు ఆమె. నాకైతే ఆ పాపతో ఎత్తుకొని చేసినప్పుడు చాలా ప్యూర్ ఎమోషన్ అండి, అది చాలా బాగా అనిపించింది. దాన్ని ఇంకా ఎవరైనా కానీ డ్రామా అంటే అంతకన్నా మూర్ఖుడు, అంతకన్నా శాడిస్టులు ఇంకోళ్ళు ఉండరు, విచ్ ఇస్ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది. ఆ ప్రోమో చూసిన తర్వాత సంజన గారికి బీభత్సమైన ఓట్ బ్యాంక్ పెరుగుద్ది. ఈ వీక్ అంతా సంజన గారికి ఓటింగ్ పెరగతానే ఉంటుంది, తగ్గదు. వాళ్ళ పాప లోపలికి వచ్చి ఆ బుడ్డ దాంతో అందరూ ఆడుకున్న దాకా ఓటింగ్ సంజన గారికి పెరుగుతానే ఉంటుందండి, మీరు ఇంకా ఆపేదే లేదు ఆమెని. సో సంజన గారు దట్టు కొంచెం చిన్న క్లాషెస్ వస్తున్నాయి, కానీ సంజన గారితో ఎపిసోడ్లో కూడా ఇప్పుడు మేబీ ఏదైతే టాస్క్ జరిగిందో టైమర్ కోసం చిన్న క్లాష్ అయితే వచ్చింది, కానీ బట్ సంజన గారు చాలా పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నారు. ఫ్యామిలీ వీక్తో గొడవలు ఎందుకు, ఫ్యామిలీ వీక్లో అదెందుకు, ఫ్యామిలీ వీక్లో ఇదెందుకు, సో అందుకని చెప్పి కాంప్రమైజ్ అవుతున్నారు సంజన గారు, చాలా వరకు కాంప్రమైజ్ అవుతున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఓటింగ్ పడుతుంది, బట్ ఇమాన్యుయల్ ఓటింగ్ యాడ్ అయ్యి ఉంటే సో ఆమె సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళు ఈ సీజన్లో, ఈ వీక్లో ఎస్పెషల్లీ. ఇమాన్యుయల్ ఓటింగ్ యాడ్ అవ్వట్లేదు కాబట్టి ఇమాన్యుయల్ ఓటింగ్ ఇమాన్యుయల్కి పడుతుంది కాబట్టి సో డెమోన్ పవన్ కూడా క్రాస్ చేయొచ్చు. సో సంజన గారు థర్డ్ ప్లేస్లోకి, డెమోన్ పవన్ ఫోర్త్ ప్లేస్లో కూడా రావచ్చు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత. సో రేపు మార్నింగ్ క్లియర్ పిక్చర్ వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో డెమోన్ థర్డ్ ప్లేసు, సంజన గారు ఫోర్త్ ప్లేసు, బర్నీ గారు కూడా సేమ్ ప్లేస్. అంటే లైక్ బర్నీ గారు ఓటింగ్కి సంజన గారు ఓటింగ్కి పెద్ద తేడా లేదు అని చెప్పి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అండి, ఓకేనా. ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతే, అది ఎంతవరకు అథెంటికేటెడ్ అనేది మనం చెప్పలేం, కానీ బట్ తెలుస్తుంది బర్నీ గారు ఓటింగ్. ఎందుకంటే నిన్న బర్నీ గారు స్వాగ్, ఆయన స్లాంగ్, ఆయన మాస్ అపీలు, ఆయన నామినేషన్స్ చేసేటప్పుడు అతను మాట్లాడిన విధానము, మిస్టర్ రెస్పెక్టెడ్ ఇమాన్యుయల్, అసలు ద గ్రేట్ ఇమాన్యుయల్, ఇది మాత్రం ఈరోజు హౌస్లో అంతా మారు మోగుతుంది. ఎవరు పిలిచినా కానీ ద గ్రేట్ ఇమాన్యుయల్ అంటారు ఇమాన్యుయల్ని. మేబీ నాకు సార్ కూడా ఈ వీకెండ్లో ద గ్రేట్ ఇమాన్యుయల్ అంటారేమో. బర్నీ అన్న అంత గట్టి నామినేషన్ చేశాడు, నెక్స్ట్ లెవెల్ బర్నీ అన్న పాజిటివ్గా వెళ్తున్నాడు. అసలు ఈ రేంజ్ పాజిటివిటీ ఆయన నేను ఎక్కడ చూడలేదు. సో ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకొకటి తెలుస్తుంది వేరేది ఏంటంటే బర్నీ అన్న మేబీ ఎందుకులేండి, సో ఇంతవరకు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ప్లేస్లో దివ్య గారు కనిపిస్తూ ఉన్నారు. సో దివ్య గారు ఓటింగ్ పాపం ఎంత పెరిగినా కూడా అంతే ఉంటుంది. నిన్న నైట్ చాలా భయపడుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. సో తన నామినేషన్స్లోకి తీసుకొచ్చినందుకు చాలా అంటే చాలా. బట్ ఒక పాయింట్ ఏంటంటే సో విచ్ ఇస్ ఎ గుడ్ సెండ్ ఆఫ్ అ కాలం ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే, ఎందుకంటే వాళ్ళ మదర్ని లోపలికి తెచ్చుకుంటున్నారు. సో ఫస్ట్ వీక్ నుంచి లోపలికి వచ్చి త్రూ ఓటింగ్ ద్వారా లోపలికి వచ్చిన చాలామంది కామనర్స్కి సాధించలేనిది, చాలా మంది కామనర్స్కి దొరకనిది సో ఈమెకు దొరుకుతుంది. చాలామంది వైల్డ్ కార్డ్స్కి కూడా దొరకంది, సో తినికి దొరుకుతుంది. వాళ్ళ మదర్ని సో ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో అంతమందికి పరిచయం చేయటం అనేది సో జరుగుతుంది. సో దివ్య గారు, బర్నీ గారిది ఏదో ఒకటి బయట తెలుస్తుంది, ఒక రూమర్ అయితే అనిపిస్తుంది. అది ఏమన్నా నిజమైతే మేబీ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోవచ్చు, విచ్ ఈస్ అది వేరేదే, అది కంప్లీట్గా తెలియదండి. సో అదొకటి నడుస్తుంది, మీరు ఓట్లు అయితే వేసుకోండి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ ఇది. సో ఇది ఒకటి జరుగుతుందంట. ఒకవేళ ఇది జరిగితే కానీ బర్నీ గారు వెళ్ళిపోతారు, సో దివ్య గారు ఉంటారు. లేదు అంటే మాత్రం దివ్య గారికి, ఒకవేళ బర్నీ గారు అయితే ఓట్ల పరంగా కాదు, ఇది వేరే రకంగా బయటకు వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. అది కానీ జరగకపోతే మాత్రం దివ్య గారికి ఎలిమినేషన్ అనేది
పక్కా వెళ్ళిపోతారు. సో ఒకవేళ అది కూడా కాదు, బిగ్ బాస్ టీమ్ ఇంకా జాలి చూపించి ఫ్యామిలీ వీక్ అది ఇది పెద్ద కంటెంట్ ఏం లేదు, సో ఓకే హ్యాపీ మీరు ఉండిపోండి రా బాబు అంటే, సో నో ఎలిమినేషన్ అన్న పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ నో ఎలిమినేషన్, సో దివ్య బయటికి వెళ్ళిపోతుంది. ఆపరేషన్ దివ్య చేస్తున్నారంటే పాపం ఆపరేషన్ దివ్య జరుగుతూనే ఉంది. ఒక పాయింట్లో అమ్మాయిని చూస్తే అరే ఏ అనిపిస్తుంది కానీ, బట్ సో నిన్న నైట్ కాన్వర్జేషన్స్ ఇవన్నీ చూస్తే ఆపరేషన్ దివ్య పక్కా జరుగుతూ ఉంది. ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది, అంటే వాళ్ళు బయట చేస్తే సరిపోదు కదా, బిగ్ బాస్ టీం కూడా అనుకోవాలి కదా. బిగ్ బాస్ టీం నో ఎలిమినేషన్ అని చెప్తే వాళ్ళు షాక్ అవ్వాల్సిందేగా ఖచ్చితంగా. ఎప్పుడైతే మేము ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేస్తామని చెప్పారో అప్పుడే బిగ్ బాస్ లాస్ట్ వీక్ అందరినీ నామినేషన్లోకి తీసుకొచ్చాడు. మరి అలాంటిది సో మరి ఇప్పుడు దివ్యాన్ని పంపిస్తారా ఈ వీక్ అంటే చూడాలి. నో ఎలిమినేషన్ అన్న పెట్టి నెక్స్ట్ వీక్కి పంపించు, అదన్నమాట జరుగుతుంది. ఓటింగ్ యాడ్స్లో మాత్రం కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తోపు ఓటింగ్ పడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ని ఇప్పుడిప్పుడే గ్రాప్ చేస్తున్నాడు ఆ కుర్రాడు. అది కానీ ఎక్కువ పర్సంటేజ్లో కానీ గ్రాప్ చేయగలిగితే సో వేరేలాగుంటుంది అనమాట వ్యాపారం అదన్నమాట సంగతి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటే జై హింద్.